చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఏంటి వాయిస్ విని కొత్తగా ఉందనుకుంటున్నారా? నేనైతే వాళ్ళ డాటర్‌ని. ఈ దమ్ ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ఆలూని ఉడకపెట్టుకొని పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకొని ఫోర్క్‌తో హోల్స్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఆలు పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత అదే కడాయిలోకి ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఆనియన్, కరివేపాకు, ఎల్లిపాయ ముద్ద, పసుపు వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసుకొని మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ వేసి 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత 2 గంటల పుల్లటి పెరుగు వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 5-6 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు కొత్తిమీరాకు వేసుకొని కలుపుకుంటే అంతే, వేడి వేడి దమ్ ఆలు కర్రీ రెడీ. ఇదైతే బిర్యానీతో క్రేజీ కాంబినేషన్.